హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ నాగపురి రోజా గారు ఉన్నారు. సో వారి సొంతంగా ఎటువంటి ఎన్జిఓ సహాయం లేకుండా వారికి చేతనైనంతలో కనిపించిన వారికి సహాయం చేయడం, అంటే ఇప్పుడు పేదవాళ్ళు కనిపిస్తే వారికి ఫుడ్ దగ్గర నుంచి వారి అవసరాలకు ఏమన్నా సహాయం చేయడం, ముఖ్యంగా పేద విద్యార్థులకి సంబంధించి వాళ్ళ ఫీజులకు కావచ్చు, వాళ్ళకి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే అవసరం అవుతాయో అవి కొనివ్వడం కావచ్చు. అండ్ అలానే చదువుకోవాలి అనే కోరిక ఉండి చదువుకోలేని పేద విద్యార్థులు చాలామందికి గురుకులంలో సీట్స్ని ఇప్పించడం జరిగింది, గురుకుల ఇన్స్టిట్యూషన్స్లో. సో మరి రోజా గారితో మాట్లాడదాం ఇప్పుడు. హలో రోజా గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో అయితే రోజా గారు, అసలు ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక పని చేస్తున్నాం అంటే దాని ముందు మన మనసులో కావచ్చు, మన మెదడులో కావచ్చు, అది మొలకెత్తడానికి రకరకాల సంఘటనలు మనకి ప్రేరేపిస్తూ ఉంటాయి. సో అలాగా మీరు ఇటువైపు ఈ సోషల్ యాక్టివిస్ట్గా మారడానికి ప్రేరేపించినటువంటి సంఘటనలు ఏంటి మేడం? సంఘటనలు అంటే పెద్దగా లేదు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కొంచెం మా మేనమామలు పొలిటీషియన్గా వాళ్ళు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వాళ్ళు జెడ్పీటీసీ, ఎంపీటీసీగా ఉండడం జరిగింది. అలాంటి సమస్యల కోసం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను హాలిడేస్ కోసం వెళ్ళినప్పుడు ఇల్లు లేదని, ఫెన్షన్ కావాలని, పిల్లల ఫీజు కట్టలేని స్తోమతగా ఉన్నవాళ్ళు అలా వచ్చి మా మామయ్యని అప్రోచ్ అవుతూ ఉండేవాళ్ళు. సో నేను అప్పుడు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యా, నేను కూడా ఏదైనా ఒక మంచి పొజిషన్లో ఉంటే హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ రంగంలోకి వచ్చాను. ఓకే. సో మరి ఇవన్నీ చేయడానికి మీకు ఫినాన్షియల్గా ఎలా అండి, ఏం చేస్తూ ఉంటారు? నేను లెక్చరర్గా, పార్ట్ టైం లెక్చరర్గా వర్క్ చేస్తుంటాను మేడం. నేను ఆర్టికల్స్ కూడా వాయిస్ ఓవర్ చెప్తుంటాను. ఓకే. అట్లా వచ్చిన ఇన్కమ్తో ఒక 75% నా కోసం, 25% నేను పేద విద్యార్థుల కోసం ఖర్చు పెడుతుంటాను. సో రోజా గారు, మీరు చేసేటటువంటి యాక్టివిటీస్ గురించి ఒకసారి 1 by 1 డీటెయిల్గా చెప్తారు? షూర్ మేడం. మెయిన్గా నేను ఎంచుకున్నదైతే విద్యారంగము. ఎవరైతే పేద స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసము, అండ్ వాళ్ళు అంటే అవేర్నెస్ లేని పేరెంట్స్ ఉంటారు, ఎంట్రన్స్ టెస్ట్ రాపించాలి, వాళ్ళకి తెలీదు ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనేవి కూడా వాళ్ళకి అవగాహన లేని ఈ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతారనమాట. అంటే మేడం, మా వాళ్ళైతే ఎగ్జామ్ రాయలేదు కానీ మా పిల్లలకి సీట్ కావాలి, మాకు అది ఎగ్జామ్ ఉంటుందని కూడా తెలీదు అన్న అవగాహన లేకుండా అడుగుతారు. సో మనం ఏంటంటే ఇక్కడ సెక్రటరీ సార్తో మాట్లాడి ఏవైతే రిజర్వేషన్ బేస్ చేసుకొని ఎవరైతే ముందు ఎగ్జామ్ రాసి త్రూ ఎంట్రన్స్ ద్వారా ఏవైతే సీట్స్ ఫిల్ అవుతాయో బ్యాక్లాగ్ సీట్స్ని మాత్రం నేను ఇలా ఉన్నటువంటి విద్యార్థులకు అడిగి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో అంటే ఇప్పుడు ఎక్కడైనా మీకు తెలిసిన స్టూడెంట్స్ అవి వాళ్ళు చదువుకోలేని పొజిషన్లో ఉన్న వాళ్ళని డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవుతారు మేడం. అంటే ఇట్లా ఉంది మా పొజిషన్ అని చెప్పేసి అడుగుతుంటారు. ఓకే. సో అప్పుడు మీరు ఈ గురుకులాకి రెఫర్ చేస్తాను. నేను అక్కడ సెక్రటరీ సార్తో మాట్లాడి సీట్స్ ఇప్పిస్తూ ఉంటాను అనమాట. ఓకే. సో అలాగా మీకు సాటిస్ఫాక్షన్ని, సంతృప్తినిచ్చినటువంటి సంఘటన ఏంటండి? మేడం, నేను ఇయర్లో మ్యాక్సిమం ఒక 5 to 6 సీట్స్ వరకు ఎవరికో, అంటే నాకు అట్లా సంతృప్తినిచ్చింది అంటే ఫేస్ టు ఫేస్ చూసుకోకుండా ఎవరో ఒక పేరెంట్ వరంగల్ నుంచి నాకు కాల్ చేశారు. నా గురించి వాళ్ళకి ఎట్లా తెలిసిందో నాకు తెలీదు. వరంగల్ నుంచి కాల్ చేసి, మాకు 8th క్లాస్ అడ్మిషన్ కావాలి మేడం, మా పాప అయితే ఎగ్జామ్ రాయలేదు, సీట్ అయితే మాకు కావాలి అని చెప్పేసి అడిగారు. సో నేను వాళ్ళు అడిగిన తర్వాత డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయమని చెప్పాను. డీటెయిల్స్ వాట్సాప్ చేశారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ సంఘటన. ఓకే. డీటెయిల్స్ వాట్సాప్ చేశారు. నేను కూడా సెక్రటరీతో చెప్పాను, దానికి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అది అప్లై చేసుకోమని చెప్పాను. వితిన్ 1 weekలో ఆ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు. వెంటనే నేను అక్కడ సీట్ ఇప్పించాను మేడం. ఓకే. అట్లా అదొకటి నాకు సంతృప్తి. ఇంకొక స్టూడెంట్ కూడా తను ప్రైవేట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఎంసెట్ కోచింగ్ తీసుకోలేని పరిస్థితి. పేరెంట్స్ ఎంసెట్ కోచింగ్ అంటే వద్దు, నార్మల్ డిగ్రీ జాయిన్ చేద్దాము అని అంటే, అప్పుడు ఈ గురుకుల ఆ ఇయర్లోనే పిల్లలకి క్రాష్ కోర్స్ అని చెప్పేసి 45 days ఎంసెట్, నీట్ కోచింగ్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేసింది గవర్నమెంట్. ఆ టైంలో నేను ఆ స్టూడెంట్ గురుకుల విద్యార్థి కానప్పటికీ నేను ఆ 45 రోజులు తను అకామిడేట్ చేసి ఖమ్మం డిస్టిక్లో గురుకుల స్కూల్ ఇది, అక్కడ అకామిడేట్ చేసి తనకు నేను కోచింగ్ ఇప్పించడం జరిగింది. తను ఇప్పుడు అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుతోంది, ఫైనల్ ఇయర్లో ఉంది ఆ పాప. వావ్, సూపర్ అండి. సో ఇలా స్టూడెంట్స్కే కాకుండా ఇంకా మిగతా వాళ్ళకి కూడా నేను వేరే ఆర్ఫన్ హోమ్స్కి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి,
స్లమ్ స్కూల్స్కి కూడా నేను విజిట్ చేస్తూ ఉంటాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయి, నాకు చేతనైతే నా వల్ల నా స్తోమతకు తగ్గట్టు నేను చేస్తూతో పాటు నా కొలీగ్స్తో కూడా నేను అంటే నన్ను ఇన్స్పైర్ అయ్యి నా కొలీగ్స్ కూడా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరైనా బర్త్డేస్ కానీ ఏదైనా యానివర్సరీస్ కానీ అయితే విత్ ఇన్ ద ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకోకుండా మన పేరు చెప్పుకొని నలుగురు పిల్లలు తినాలి, నలుగురు పిల్లల కడుపు నింపాలి అన్న ఉద్దేశంతో నన్ను ఇన్స్పైర్గా తీసుకొని నేను నా కొలీగ్సే ఎట్లా నువ్వు అప్రోచ్ అయ్యావు వాళ్ళని, మేము కూడా చేస్తామని వాళ్ళంతటా వారు స్వచ్ఛందంగా వచ్చి చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యొచ్చు. సో వాళ్ళు కూడా వాళ్ళ పుట్టినరోజులు కావచ్చు, లేదా వాళ్ళ పిల్లల పుట్టినరోజులు కానీ అలా కూడా వాళ్ళు డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే. స్టిల్ వాళ్ళు ఇప్పటికీ అంటే ఒక్కసారి నా ద్వారా పరిచయం అయి వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు నాతో కాంటాక్ట్లో లేకున్నా కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి చేస్తూనే ఉన్నారు. ఆర్ఫనేజ్ అట్లా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇంకా వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేయడము అట్లా చేస్తూనే ఉన్నారు. సో అట్లా చోటుకా ఎడ్యుకేషన్ అని కుత్బుల్లాపూర్లో ఒక స్లమ్ స్కూల్ ఉంటుందండి. నేను ఎవ్రీ ఇయర్ అక్కడ పిల్లలకి బుక్స్, స్టేషనరీ కానీ వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ముందు నేను టీచర్కి, కాన్సర్న్ టీచర్ ఎవరైతే ఉంటారో అక్కడ ఆ బ్రాంచ్లో ఆమెకి కాల్ చేసి తెలుసుకుంటా పిల్లలకి ఇప్పుడు ఏది రిక్వైర్మెంట్ ఉంది అని తెలుసుకొని నేను వాళ్ళకి కావాల్సినవి సమకూర్చుకొని నేను వెళ్ళి ఇచ్చొస్తూ ఉంటాను. ఓకే. నేను అందుబాటులో లేకున్నా వాళ్ళకి కావాల్సింది నేను అక్కడ సమకూర్చేస్తాను. ఓకే, ఫైన్. సో మరి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందండి వీటిలో? మా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఎప్పుడు అందరూ కోఆపరేటివ్గానే ఉంటారు, అందరు ఎంకరేజ్ చేస్తారు కూడా. అంటే అట్లీస్ట్ మేము చేయలేకపోయింది నీ ద్వారా జరుగుతుంది అని చెప్పేసి అందరూ నాకు కోఆపరేటివ్గానే ఉంటారు. ఓకే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ, మా ఫాదర్ తను బిజినెస్ మ్యాన్ మేడం, మా మదర్ హోమ్ మేకర్, మా బ్రదర్, నేను. మా బ్రదర్ తను ఏఈ జాబ్ రిజైన్ చేసేసి ఓన్గా సోలార్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అండ్ మా హస్బెండ్ సైంటిస్ట్ మేడం, తను ఐఐసిటీలో పిహెచ్డి కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఆయన R&D డిపార్ట్మెంట్లో డిప్యూటీ మేనేజర్గా ఉన్నారు. ఓ నైస్ అండి, గ్రేట్. అండ్ మీ అల్లరి బాబు ఒకడు, మా కిడ్ ఒకడు ఉన్నాడు, వాడు పల్లవి కిడ్స్లో తను ఇప్పుడు నర్సరీ చదువుతున్నాడు. ఓకే, ఫైన్. సో మీ వారు ఏం చెప్తూ ఉంటారు మీరు చేసేటటువంటి యాక్టివిటీస్ గురించి? తను ఫస్ట్లో నాకు క్వైట్ ఆపోజిట్ ఉండే మేడం. మా పెళ్ళై 7 ఏళ్ళు అవుతుంది. 2020లో అయింది మా మ్యారేజ్. ఫస్ట్ తన ఆలోచనలకి నా ఆలోచనలకి చాలా వేరియేషన్ ఉండేది. అంటే తను ఏంటంటే ఇప్పుడు అవసరమా మనకు, అంటే నాకు కొంత జీతం వస్తుంది, నీకు కొంత జీతం వస్తుంది, మనం ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, మనం వెల్ ఆఫ్గా ఉండాలి, ఇవన్నీ ఎందుకు అన్న ధోరణిలో ఉండేవాడు. కానీ కొద్ది సందర్భాల్లో తను కూడా వీళ్ళకి హెల్ప్ చేయాలి, నువ్వు చేస్తావా అని అడిగేలాగా చేసుకొని మరి నేను అందరికీ హెల్ప్ చేసుకుంటూ వస్తాను. ఓ సో అలా ఎలా మార్చేశారంటారు రోజా గారు? అలా ఎలా మార్చేసాను అంటే కొన్ని సందర్భాలు అంటే విత్ ఇన్ ఫ్యామిలీస్లో వచ్చిన కొన్ని విషయాల్లో నువ్వు మాట్లాడగలవా, అది నీ వల్ల అవుతుందా అని చెప్పేసి అట్లా నేను సాల్వ్ చేసినవి కూడా 1-2-3 ఉన్నాయి. దాంతో ఇంకా అయినా ఓహో నీ వల్ల ఏదైనా సాధ్యమవుతుంది, నువ్వు ఇట్లా ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి ఆయన ఇప్పటికీ నాకు బ్యాక్ బోన్గా సపోర్ట్ ఇస్తూనే ఉంటాడు. ఏదర్ ఫినాన్షియల్గా కాకుండా నాకు మోరల్ సపోర్ట్ చాలా ఉంటుంది ఫ్యామిలీ నుంచి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఏమన్నా పర్టికులర్లీ టైమ్స్ అవి పెట్టుకుంటారా అంటే నా పర్సనల్ లైఫ్కి ఇది? నాకు అట్లా ఏమి ఉండదు మేడం. నేను ఏ టైంకి ఎవరు ఏదైనా హెల్ప్ కావాలని కాల్ చేస్తే నేను వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటా. వాళ్ళకి ఏం కావాలో నేను అది వాళ్ళకి సమకూరుస్తా. నా వల్ల అయింది. ఇప్పుడు ఒక సామెత ఉంది కదా, పెట్టే ఇల్లు కాకుండా పెట్టే ఇల్లు చూపించాలి అన్నట్టు, నేను నా వల్ల అయింది లేదా నాతో కాకుండా నాకు తెలిసిన వాళ్ళ వల్ల అయింది కూడా నేను చేస్తుంటా. ఓకే. సో అంటే మీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు మీరు చేస్తూ, ఒకవేళ అది నా పరిధి దాటి వేరే వాళ్ళ ద్వారా అవుతుంది అన్నా కానీ నేను వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంటా. ఓకే. ఒక్కొక్కసారి ఏవైనా ఇలా మీ వరకు వచ్చి సహాయం కోసం మీరు చెయ్యలేని సందర్భాల్లో ఏమన్నా బాధపడిన ఉన్నాయా? ఇంతవరకు నేను చెయ్యలేనిదంటూ ఏం లేదు మేడం. జనతా గ్యారేజ్లో ఆ గ్యారేజ్ ఎలాంటిదో, నాకు ఎలాంటి NGO లేకున్నా కానీ నేను చాలా అంటే అందరూ అంటే నేను ఆడవాళ్ళని ఎవరిని నేను తప్పు పట్టట్లేదు. చాలామంది ఏంటంటే ఏదైనా పని కాకపోతే ముందుగా మన ఆడవాళ్ళకి వచ్చేది కన్నీరు. అంటే అయ్యో నాకు ఈ వర్క్ కాలేదు, నేను చేయలేకపోయినా అని పశ్చాత్తాపడుతూ ఉంటారు. నేను అస్సలు నేను ఏడవకుండా గెలుస్తా, ఏదైనా ఏడవకుండా సాధిస్తా. అది నా వల్ల ఎందుకు కాదు అనేది, నాకు అది పని అవ్వనప్పుడు అది నా వల్ల ఎందుకు అవ్వట్లేదు, నేను కంపల్సరీ చేసి చూపిస్తా అని మొండిగా చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఓకే. సో మొండి అయితే బాగా రోజా గారు. మొండి అంటే లేదు మేడం, ఇప్పుడు ఏదైనా మగవారికే సాధ్యమా
అంటే మనం ఎందుకు చేయకూడదు, మనం దేంట్లో తక్కువ కాదు కదా అనే, అంటే మనం వెళ్ళే వే అనేది ప్రాపర్గా ఉంటే మనం ఏదైనా అచీవ్ చేస్తాం, అది జెండర్ బేస్ కాదు. అలా నేను చాలా చేశాను మేడం. ఓకే. సో ఎటువంటి సంఘటనలు ఈ సొసైటీలో మీరు చూసినప్పుడు మీకు బాధను కలిగిస్తూ ఉంటాయండి? మేడం సంఘటనలు అంటే కొంతమంది పేరెంట్స్ ఎలాంటి అవగాహన లేకుండా పిల్లలకి బాల్య వివాహాలు చేస్తుంటారు. ఆడపిల్లలకి చదువు ఎందుకులే, పెళ్లి చేసేస్తే అయిపోతుంది, ఎవరో అబ్బాయి చేసుకుంటే వాడే పెంచి పోషిస్తాడు అని అనుకుంటారు. అది నాకు అంటే కొన్ని చోట్ల అంటే నేను ప్రాక్టికల్గా చూడకున్నా కానీ న్యూస్ పేపర్ చదవడము, న్యూస్లో వినడము, ఇలాంటివన్నీ కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకు అంత తక్కువ చూపు చూస్తుంటారు ఆడవారిని, అంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే ఏదో లెవెల్లో ఉంటారు కదా అనేటువంటిది అయితే నేను అనుకుంటూ ఉంటాను. రీసెంట్గా నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నేను ఒక 2 ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేశాను. అంటే ఏవైనా ఫెమిలియర్ ఉమెన్స్కి మాత్రమే ఈ అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఇవన్నీ చేస్తుంటారు. అంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు మేడం, నేనే కాదు. అంటే ఎలాంటి ఎన్జిఓ లేకుండా ఎవరికో ఒక హెల్ప్ చేయాలి అన్న తపనతో ఉండేవాళ్ళు, అది చిన్న హెల్ప్ అయినా కానివ్వండి, చాలా పెద్ద హెల్ప్ అయినా కానివ్వండి, హెల్ప్ ఈజ్ హెల్ప్. మనం ఏ మంచి పని చేసినా మంచి పనే. అట్లా మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అలాంటి వాళ్ళని కూడా గుర్తిస్తే బాగుంటుంది కదా అనేటువంటి ఒక ఇదితో నేను ఆర్టికల్ రాశాను. ఓకే, ఫైన్. అండ్ ఇప్పుడు మీకు వచ్చినటువంటి అవార్డ్స్లో ఏంటి మెమరబుల్ అవార్డ్ ఇప్పటివరకు మీరు అనుకున్నది, ఏదన్నా అలా గుర్తుండిపోయిన అవార్డు ఏదండి? లాస్ట్ టైం ఉమెన్ టీచర్ అవార్డు స్టేట్ లెవెల్లో సావిత్రిబాయి పూలే అవార్డు లాస్ట్ టైం జనవరి 3వ తారీఖు రవీంద్ర భారతిలో తీసుకున్నా మేడం. అది ఫస్ట్ నేనే తీసుకున్నా. అది నాకు చాలా మెమరబుల్ అవార్డు. నెక్స్ట్ నేను శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు నాకు బిర్లా ప్లానిటోరియంలో అవార్డు చేశారు, బెస్ట్ టీచర్ అవార్డు. అది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. సోషల్ యాక్టివిస్ట్ అవార్డు నేను చాలా తీసుకున్నా మేడం. ఇంకా అన్ని సందర్భాల్లో చెప్పాను కదా మేడం, నాకు ప్రతిదీ నాకు అది చిన్నదైనా కానీ చాలా పెద్దది అన్నట్టే. సో మీరు అందుకున్నటువంటి మిగతా అవార్డ్స్ గురించి చెప్తారండి? మిగతా అవార్డ్స్ అంటే మేడం మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళు గోల్డెన్ నంది అవార్డు ఇచ్చారు సోషల్ వర్క్ ఇదిలో. నెక్స్ట్ ఇది శారదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వాళ్ళే నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు 2024లో. 2025లో బెస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అవార్డు తీసుకున్నాను వాళ్ళ ఎన్జిఓ నుంచి. తర్వాత గ్రీన్ ఇండియన్ సొసైటీ వాళ్ళ నుంచి అవార్డు తీసుకున్నాను, అది ఉమెన్స్ డే రోజు, లాస్ట్ ఇయర్ ఉమెన్స్ డే రోజు తీసుకున్నాను. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూడా నేను బెస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అవార్డు తీసుకున్నాను మేడం. ఇలా ఎన్నో మేడం, చాలా నా స్కూల్ డేస్ నుంచి కూడా నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉండేవి. నేను నా 5th క్లాస్ నుంచే నేను అనర్గళంగా అసెంబ్లీలో న్యూస్ చదివేదాన్ని మేడం. నాకు 17-18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, న్యూస్ రీడింగ్ ఎక్స్పీరియన్స్. అంటే నాకు డైలీ మార్నింగ్ పేపర్ 6:30కే ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడెప్పుడు హెడ్లైన్స్ అన్నీ రాసుకోవాలి, ఎప్పుడు నేను అసెంబ్లీలో న్యూస్ ప్రజెంట్ చేయాలి, రోజు స్కూల్లో అసెంబ్లీ అవుతుంటుంది కదా, ఆ టైంలో నేను ఎప్పుడు న్యూస్ చదవాలి అని చెప్పేసి 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆ స్కూల్లో నేనే న్యూస్ చదివేదాన్ని మేడం. ఓకే, అట్లా నాకు న్యూస్ రీడింగ్ మీద కూడా కొంచెం అవగాహన ఉంది. నేను న్యూస్ రీడింగ్ కూడా చేస్తుంటాను, వాయిస్ ఓవర్ ఎక్కువ ఇస్తుంటాను. నైస్ అండి. సో అయితే మీ వర్క్ లైఫ్, ఇంట్లో హౌస్ వైఫ్గా రెస్పాన్సిబిలిటీస్, యాజ్ ఎ మదర్గా కావచ్చు, ఇల్లు చూసుకోవడం కావచ్చు, ఇది అండ్ అలానే ఈ సోషల్ యాక్టివిటీస్ ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఇవన్నీ? మేడం బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఎవరైనా సోషల్ యాక్టివిటీలో భాగంగా ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగితే ఆ కొద్దిసేపు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుట్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ మనకి ఇంట్లో అంటే ఈవినింగ్ టైంకి ఏం చేసుకోవాలి, ఏం ప్రిపేర్ చేయాలి, బాబుకి ఏం పెట్టాలి, ఇవన్నీ అంటే నాకు మా మదర్ చాలా హెల్ప్ చేస్తారు మేడం. మా మదర్ ఉండబట్టి కూడా నేను ఇలాంటివన్నీ చేయగలుగుతున్నాను. అంటే మల్టీ టాస్కులు, ఒక విమెన్ ఇన్ని మల్టీ టాస్కులు చేస్తుందంటే ఏదైనా ఒక మంచి సపోర్ట్ ఉంటేనే కదా మేడం. అది మా మదర్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు మేడం. మా మదరే కాదు, ఎంటైర్ మా అపార్ట్మెంట్ కమ్యూనిటీ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు మేడం. ఈవెన్ మా సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎవరైనా అందుబాటులో లేనప్పుడు మా బాబుని చూసుకునేంత ఇది ఉంది. నైస్ అండి, ఫైన్. సో ప్రజెంట్ ఉన్నటువంటి సినారియోలో సొసైటీలో ఒక ఉమెన్ ఎలా ఉండాలి అంటారు? ఎలా ఉండాలి అంటే నాలానే ఉండాలని చెప్తాను మేడం. ఆబ్వియస్లీ చెప్పాను కదా మేడం ఇందాక మీకు ఒక క్వశ్చన్లో, ఎప్పుడు కూడా మనం ఏదైనా అంటే నిరుత్సాహపడకూడదు. ఏదన్నా మనకు మన జీవితంలో అన్నీ సాఫీగా సాగిపోవాలని లేదు మేడం. ఒడిదుడుకులు అనేవి వస్తుంటాయి, వాటిని మనము అధిగమించి
మన వేలో మనం వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. సో నారీ శక్తి అవార్డ్స్ 2026కి మీరు నామినేట్ అవ్వడం జరిగింది కదా, యా, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. కానీ నేను ఎక్కువ సోషల్ మీడియాలో మీకు ఎక్కడ అంటే నా పేరుతో ఎక్కడ ఎన్జిఓ కానీ సోషల్ మీడియాలో కానీ నేను ఎక్కడ యాక్టివ్గా ఉండను మేడం. అలాంటిది నాకు వీళ్ళు కాల్ చేసి మీరు నామినేట్ అయ్యారు అంటే కొంచెం నేను హ్యాపీగానే ఫీల్ అయ్యా. సో నేను సార్ వాళ్ళకి కూడా చెప్పాను, అంటే సార్ నేను ఇట్లా నాకు వర్క్ చేయడం ఇంపార్టెంట్, వర్క్ చేస్తాను కానీ ఇలాంటివి నాకు ఇది అంటే లేదు మేడం మీరు తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి నాకు సార్ చెప్పారు. సో అప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను. ఓకే, సో మీ లైఫ్లో మీరు చూసినటువంటి లో పాయింట్ ఏంటండి? అంటే కొంచెం మానసికంగా కృంగిపోవడం కావచ్చు, అలాంటి ఫేజ్ ఏదన్నా ఉండిందా? అలాంటిది ఏం లేదు మేడం. చెప్పాను కదా మేడం, నేను ఎంత మానసిక క్షోభ అనుభవించినా నేను దానికి ఏదో ఒక వే అనేది నేను వెతుక్కోగలిగేంత ఇదైతే ఉన్నా మేడం నేను. ఓకే, సో ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాను. నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను. అది నాకు ఎంత ఏడుపు వచ్చినా నేను చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళిపోతాను. అండ్ అలానే మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ గురించి చెప్పాలి అంటే ఏ మూమెంట్ గురించి చెప్తారండి? మేడం నేను ఏదైనా వర్క్ సక్సీడ్ చేసినప్పుడు ఎవరితో అయినా అంటే నేను ఈరోజు చెయ్యలేనిది చేయగలిగానని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంటాను మేడం. ఎవరితో అయినా చెప్తుంటాను, హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. ఓకే, పర్టికులర్గా ఇదే అని చెప్పేసి అయితే ఏం లేదు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చెప్తారు? నాది అప్ టు డిగ్రీ వరకు మాది ఖమ్మం మేడం, నేటివ్ ఖమ్మం లోకల్. 10th నేను ప్రగతి మోడల్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ శ్రీ సివి రామన్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. తర్వాత డిగ్రీ శ్రీ కవిత అండ్ పీజీ కాలేజ్లో చదువుకున్నాను. డిగ్రీ వరకు ఖమ్మంలో చదువుకున్నాను. తర్వాత నేను మా మేనమామ ఇక్కడే ఉంటారు, హరీష్ వట్టికుట్టి, తను అంటే నన్ను హైదరాబాద్ ఇక్కడ నువ్వు క్యాంపస్లో చదవాలి, నువ్వు అప్లై చేయాలి అని చెప్పేసి తనే నాకు పీజీకి అప్లై చేశారు. తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నాను మేడం. ఓయూలో ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది నాది. ఓకే, డిస్టెన్స్ జర్నలిజం కూడా చేశాను. సో ఇప్పుడు మీరు పార్ట్ టైం లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను కదా, ఎక్కడండి? రైల్వే కాలేజ్లో. రైల్వే కాలేజ్లో. ఓకే, సో ఎలా ఉంటుందండి స్టూడెంట్స్ తోటి మీరు టీచ్ చేసేటప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు అదంతా? అలా కమాండ్ చేయగలిగేటువంటి స్కిల్స్తో నేను చేస్తాను మేడం. అంటే ఎవరు ఇట్లా డామినేటింగ్గా మాట్లాడడం కానీ అదేం చెయ్యరు. ఈవెన్ ఆ పిల్లలు కూడా కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేసి మాకు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏ కోర్స్ చదివితే బాగుంటుంది, ఎలా నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఈవెన్ మా కొలీగ్స్ కూడా నన్ను ఏదైనా వాళ్ళ వయసులో పెద్ద కావచ్చు కానీ ఏదైనా నన్ను అడుగుతుంటారు మేడం. వాళ్ళ పిల్లలకి సంబంధించి, వాళ్ళ మనవరాలకు సంబంధించి ఏదైనా అడిగి సలహా తీసుకుంటూ ఉంటారు. ఓకే, ఫైన్. అండ్ ఇప్పుడు యూత్ పట్ల కొంత అంటే ఇలా వచ్చేసింది కదా జెన్జీ 90s కిడ్స్ ఇలా అవన్నీ చూస్తూనే ఉంటారు మీరు సోషల్ మీడియా వాటిల్లో. సో ప్రజెంట్ యూత్ ఇలా కాకుండా కొంచెం ఏమన్నా ఇంకోలాగా ఉంటే బాగుంటుంది, ఈ చేంజెస్ వాళ్ళు అలవర్చుకుంటే బాగుంటుంది అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? చాలా సందర్భాల్లో అనిపించింది మేడం. అంటే నాలాగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆచరించే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కదా మేడం పిల్లలు. ఈవెన్ వాళ్ళ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ స్టేజ్ వరకు మనం వాళ్ళకి ఏం చెప్పలేము. ఆ తర్వాత వాళ్ళ కెరియర్ ఏంటి, వాళ్ళు ఎట్లా వాళ్ళ కెరియర్ని డెవలప్ చేసుకోవాలి, ఎట్లా వాళ్ళు ఒక జాబ్లో స్థిరపడాలి, ఇవన్నీ వాళ్ళకి మనం చెప్తే ఈవెన్ ఈ టైంలో వాళ్ళు చదువుకునే టైంలో మనం చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. తర్వాత ఆలోచించుకొని అయ్యో ఆ రోజు మనం వింటే బాగుండేదని రియలైజ్ అవుతూ ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ అప్పుడు రియలైజ్ అయ్యేదానికంటే ముందు విని అన్నీ జాగ్రత్తగా మూవ్ అయితే బాగుండేది కానీ అనుకుంటుంటా. ఈ ఎలాంటి చేంజెస్ వాళ్ళు అంటే అలవాటు చేసుకుంటే మంచిది అంటారు ప్రజెంట్ ఉన్న యూత్? మేడం ప్రజెంట్ ఉన్న యూత్ సోషల్ మీడియాకి అంటే అంతటా కాదు, నేను సెల్ ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్ ఫోనే తీసుకుంటే మనకి మంచి యూజ్ చేసుకోవచ్చు, చెడుకి యూజ్ చేసుకోవచ్చు. అది మనం వాడే విధానం బట్టి ఉంటుంది మేడం. అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు ఏదో సోషల్ మీడియా ఇన్స్టా అని చెప్పేసి వాళ్ళకి ఫేస్బుక్ ఇలా అన్నీ ఉన్నాయి కదా, అలాంటి వాటిలలో ముందుంటున్నారు. కానీ మనకి ఏ నోటిఫికేషన్ వస్తుంది, మనం ఎప్పుడు మన కెరియర్ మనం ఎట్లా, మనకంటూ ఒక ఎయిమ్ ఏంటి, మనం ఆ ఎయిమ్ కోసం ఎట్లా మన గోల్ని రీచ్ అవ్వాలి అంటే మనం ఎట్లా కష్టపడాలనేటువంటి చూసే విద్యార్థుల కంటే కొత్త సినిమాలు ఏవొచ్చాయి అంటే కొత్తగా ఇన్నోవేటివ్గా మనం ఏం రీల్స్ చేయొచ్చు అనేటువంటి చూసే విద్యార్థులే ఈ సమాజంలో ఎక్కువ ఉన్నారు మేడం. సో అది కొంచెం మారితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా. ఓకే, సో మీరు యూజువల్ ఏమన్నా చూస్తూ ఉంటారా అండి మూవీస్ అవి? దూరమా? నేను చాలా రేర్గా మేడం. ఏదో లాస్ట్ మూవీ మీరు చూసింది? అలా వైకుంఠపురం. చాలా లేటెస్ట్ ఉన్నారండి.
థియేటర్కి వెళ్ళి చూసిందే అలా వైకుంఠపురం. ఓకే. సో అప్పుడప్పుడు టీవీలో అయినా అలా టీవీలో అప్పుడప్పుడు చూస్తుంటాను మేడం. అది కూడా బిట్సే మేడం. నేను కంటిన్యూస్గా కూర్చొని ఒక 2-3 గంటలు సినిమా చూసేంత ఓపిక కూడా నాకు ఉండదు మేడం. అటు ఇటు పరిగెడుతూ ఏవి అవి చేసుకోవడంతోనే సరిపోతుంది అంటారు. డే అంతా బిజీ షెడ్యూలే ఉంటుంది మేడం నాకు. ఎలా ఉంటుందండి మీ డైలీ రొటీన్? రొటీన్ అంటే మార్నింగ్ న్యూస్ పేపర్ అనాలిసిస్ చేస్తుంటాను. తర్వాత నాకు మార్నింగ్ 8-8:30 నుంచి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సందర్భంలో మాకు ఈ పని కావాలి అని కాల్స్ చేస్తూనే ఉంటారు. ఓకే. వాళ్ళని ఒక పక్క బ్యాలెన్స్ చేస్తూ ఏదైనా ఇన్విజిలేషన్, ఈ ఎగ్జామ్స్ టైంలో ఇన్విజిలేషన్ డ్యూటీ ఉంటే కాల్స్ ఏవి తీయను. ఆ తర్వాత నేను కాల్ బ్యాక్ చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ నేను ఇది చేస్తూ ఉంటాను. ఓకే. సో మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోతుంటారు. ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళడం, మళ్ళీ ఇంటికి రావడం, తర్వాత ఆఫ్టర్నూన్ రావడము, మా బాబుతో కాసేపు టైం అయిపోతున్నాయి. ఫైన్ అండి. సో రోజా గారు, మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి? నాకు ఇన్స్పిరేషన్ అంటే మా ఫ్యామిలీనే మేడం. మా ఫాదరే అండ్ ఇంకా మా మేనమామలు. వాళ్ళని చూసే నేను ఇట్లా హెల్ప్ చేయాలి, ఆ నీడీ పీపుల్కి ఇట్లా మనం హెల్ప్ చేయాలి అనేటువంటిది అయితే నేను వాళ్ళని చూసే నేర్చుకున్నాను. ఓకే. అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా నాకు స్టిల్, వాళ్ళు ఇప్పటికీ కూడా నాకు ఎలాంటి సపోర్ట్ కావాలి అంటే, నేను ఈవెన్ నా దగ్గరకు వచ్చిన సమస్యలని కొన్ని వాళ్ళ ద్వారా కూడా నేను సాల్వ్ చేయడం జరిగింది. ఓ, మీ వరకు వచ్చిన ప్రాబ్లమ్స్ మీకు అవుట్ ఆఫ్ ద హ్యాండ్ అనిపించినవి వాళ్ళ ద్వారా కూడా చేశాను. ఓకే, ఫైన్. అండ్ అలానే ఇప్పుడు మీలాగా సొసైటీలో హెల్ప్ చేయాలి, యూనో మనకంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి కావచ్చు, మనకు చేతనైనంత సహాయం చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే? మేడం, నేను ఇచ్చే మెసేజ్ అంటే అందరూ నాలాగా చేయాలని లేదు మేడం. ఇప్పుడు మనకి మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని చెప్పేసి కొత్తగా రీసెంట్గా ప్రవేశపెడుతున్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ని కూడా ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్స్, ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఫస్ట్ మెర్జ్ చేశారు మేడం. ఏవైనా ఏఐకి సంబంధించినటువంటి కొన్ని నెలల కోర్సు కానీ, లేదా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కోర్సెస్ కానీ, ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ వాళ్ళు కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ ఇస్తున్నారు మేడం. అది ఫ్రీగానే ఇస్తున్నారు. కానీ అది ప్రతి పిల్లవాడికి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి చేరవేసేలా అక్కడ వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడము. ఇప్పుడు గ్రామ స్థాయిలో రచ్చబండలు, గ్రామ సభలు పెడుతున్నారు. సో అట్లానే వెళ్ళి తెలియని స్టూడెంట్స్కి కానీ, తెలియని పేరెంట్స్కి కానీ ఒక అవేర్నెస్ తెప్పించగలగడం ఈ టీమే వెళ్ళి. సో మేము ఇక్కడ ఫ్రీగా అకామిడేషన్ ఉంటుంది, వాళ్ళ కోచింగ్ కూడా ఉంటుంది మేడం. అట్లా వెళ్ళి వీళ్ళు కొంత అవేర్నెస్ తేగలిగితే ఇంకా మనము అక్షరాస్యతను పెంచగలుగుతాము. ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాను. నైస్ అండి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ టైంకి. అండ్ మీరు ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.